వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు, యోగా థెరపిస్ట్, అదేవిధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, నిజంగా ఈ రోజు ఏంటంటే ఒక అద్భుతమైన వీడియో అనే చెప్పాలి సార్. అవును. ఏంటంటే పురాణాల్లో పురాతన కాలంలో మనం చూస్తే మడ్ బాత్ అనేది ఉన్నది. అంటే మట్టిలో స్నానం చేసేస్తే చాలా హెల్దీగా ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ చాలా వరకు కూడా యోగా కూడా చెప్తా ఉంది. అంటే మన బాడీకి మట్టి అంటితేనే మనం హెల్దీగా ఉంటాము అని చెప్పేసి. సో ఈ మడ్ అంటే ఈ మట్టితో మనం ప్యాక్ వేయడం వల్ల మన పొట్ట అనేది చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. దాదాపుగా 21 రోజుల పాటు ఈ ప్యాక్ మనం యూజ్ చేస్తే ఒక 5 నుంచి 10 కేజీల వెయిట్ అయితే తగ్గుతారని చెప్పేసి ఓం ప్రకాష్ గారు అంటా ఉన్నారు. అసలు ఇప్పుడు మనం చేయబోయే వీడియో ఏంటనేది అయితే పూర్తి సారాంశం సార్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఐసోలేట్ చేసి విస్మరించామో, అంటే ఇప్పుడు మోడర్న్ గా ఏదో థెరపీకి వెళ్ళి వాళ్ళు ఏదో స్టీమ్ పెట్టుకొని వాళ్ళు ఏదో టాబ్లెట్లు వేసుకొని లైపోసెక్షన్ ఏదేదో చేస్తున్నారు. ఇవన్నీ చాలా హార్మ్ఫుల్ అన్నమాట. బట్ ఇక్కడ మనం ఏం చేస్తుంటే చాలా నేచర్ కి దగ్గరగా వెళ్తున్నాము. నేచర్ కి దగ్గరగా వెళ్ళి మనం ఒక చెప్పాలంటే ఒక విధమైన ప్రకృతి చికిత్స అని చెప్పుకోవచ్చు. సో ఈ మడ్ ప్యాక్ వల్ల, సో మీరు ఇందాక మడ్ బాత్ అన్నారు, అది కొంచెం కాంప్లికేటెడ్ మడ్ బాత్. అది ఎస్పెషల్లీ ఎగ్జాక్ట్లీ ఏమంటే మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అంటే మీరు అన్నట్టుగా చేయాలంటే మళ్ళీ మనం పొలాల్లోకి వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ ఆ మట్టి అంతా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ పైపులన్నీ జామ్ అయిపోయి అంతా ప్రాసెస్ అవుతుంది. సో అదంతా లేకుండా చాలా సింపుల్ గా ఉండడానికి మనం ఒక సింపుల్ టెక్నిక్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. చాలా 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 సింపుల్ అండి, అసలు ఏమీ కష్టం ఏమి ఉండదు. మీరు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంటీ స్టమక్ లోనే చేయాలి. ఇది మీరు ఇమీడియట్ గా తిన్న తర్వాత చేయకూడదు, ఖచ్చితంగా ఎంటీ స్టమక్ లో చేయాలి. ఒక 20 to 30 minutes మీరు ఈ ప్యాక్ పెట్టుకొని అలాగే పడుకొని ఉన్నట్లయితే మీకు విత్ ఇన్ 21 days లో మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 5 to 10 kgs ఖచ్చితంగా వెయిట్ లాస్. దీనికి డైట్ కూడా ఉంటుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ ఒడికన్సే శరీరం ఎలా ఉంది అనే దాన్ని బట్టి కొన్ని తేలికపాటి డైట్ ప్లాన్స్, అలాగే కొన్ని చిన్న చిన్న ఆసనాస్ కూడా చెప్తాము. సో ఈ 3 కలిపి చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు మీ రిజల్ట్స్ని మెజర్ చేసుకోవచ్చు. విఎస్కి చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఛాలెంజ్ తీసుకుంటే కనుక మీరు టేప్ పెట్టి మెజర్ చేసుకోండి. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ లైవ్ లో మనము ఈ డెమాన్స్ట్రేషన్ మనం చూద్దాం. ఏంటంటే ఆ మట్టి ప్యాక్ అనేది మన పొట్టకి ఏ విధంగా అప్లై చేయాలి అనేది, ఇది కూడా ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది. ఏదో ఊరికే మనం మట్టి పూసేసుకున్నాం కదా పొట్ట తగ్గలేదు అని చెప్పేసి అంటే కాదు. సో దానికోసం అని చెప్పేసి లైవ్ లోనే ఇప్పుడు ఆ ప్యాక్ మనం ఎట్లా చేయాలి అనేది ఓం ప్రకాష్ గారు ఇప్పుడు చేసి చూపిస్తారు. సో ఇప్పుడు మనకి ప్యాక్ అప్లై చేయడానికి మన సార్ వచ్చారు. సార్ని ఇన్వైట్ చేద్దాం. ఓకే సార్, ప్లీజ్ కమ్ సార్. సో ఇప్పుడు మడ్ ప్యాక్ కి మనకు మట్టి రెడీ ఉంది. సో ఈ మట్టిని మనం మడ్ ప్యాక్ కి ఏం మట్టి సార్? అంటే మామూలుగా మనకు అందరికి ఈ బయట దొరికే మట్టినా లేదంటే స్పెషల్? నో, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి కాదు. ఇది ఏంటంటే డీప్ ఫారెస్ట్ లో ఎక్కడైతే ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ గా ఉందో అటువంటి ప్లేస్ లోంచే మనం మట్టి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ మట్టిలో మైక్రో బ్యాక్టీరియాస్ ఉంటాయి. అవి మనం ఇక్కడ చేసి అప్లై చేసే ప్రాసెస్ లో యూజ్ అవుతాయి అన్నమాట. అంతేగాని మీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్ వెంబడి తీసుకెళ్లే మట్టిని మనం వాడకూడదు. ప్లస్ దీన్ని యూజ్ చేసే ముందు ఖచ్చితంగా దీని పిహెచ్ వాల్యూ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. ఆల్కలైన్ నేచర్ లో ఉన్న మట్టిని మాత్రమే మనం ఖచ్చితంగా వాడాలన్నమాట. మీరు బయట తీసుకొస్తే ఇక్కడ ఈవెన్ పొలంలో ఎగ్జాక్ట్లీ అంటే ఈవెన్ మీరు పొలంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఫర్టిలైజర్ వాడి ఉంటారు. సో దానివల్ల మనకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా అటువంటి మట్టిని మాత్రమే, అంటే నేచర్లో ఎకోసిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉన్న మట్టిని మాత్రమే మనం దీనికి యూజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది రీయూజ్ పనికి రాదు. ఎట్లా అయితే మనం ఒకసారి సిమెంట్ మనం వాటర్ వేసేస్తే ముద్ద అయిపోతుందో అలా, ఎందుకంటే ఇది లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది. కాబట్టి ఇది మళ్ళీ సేమ్ పర్సన్ కి వాడినా యూజ్ ఉండదు, వేరే పర్సన్ కి వాడితే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇవన్నీ ప్రికాషన్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో డీప్ ఫారెస్ట్ లో ఎక్కడైతే ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ గా ఉంటుందో అక్కడ వెళ్ళి చూసి తెలుసుకొని మరీ అక్కడ నుంచి మాత్రమే మట్టిని తీసుకోవాలి. అలాంటి మట్టిని మాత్రమే వాడాలి, ఎక్కడ పడితే అక్కడ మట్టిని వాడకూడదు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ట్రే మీరు పట్టుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం క్లాత్ ని తడిపేసి పొట్ట పైన వేస్తాం అనమాట. పొట్ట పైన వేసేసి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కొంచెం జారుడుగా చేసుకుంటాం. జారుడుగా చేసేసుకొని సో ఈ విధంగా ఒక 1 inch థిక్నెస్ మనం శరీరం మీద పెట్టలేదు. సో ఒక 1 inch థిక్నెస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం జారుడుగా చేసేసుకొని పెట్టేసుకుంటే ఇదొక ప్యాక్ లాగా వచ్చేస్తుంది. మనకి కొన్ని ఇందులో వాటర్ వేయండి.
రైట్. ఈ మట్టి స్మెల్ కూడా బాగుంది. ఎస్, అందుకే చెప్పాను కదా మీకు, ఎక్కడైతే నేచర్లో పూర్తిగా ఎకో సిస్టమ్ బ్యాలెన్స్గా ఉంటుందంటే అన్ని జీవరాశులు వాటి మధ్యలో కరెక్ట్గా యాక్షన్స్, రియాక్షన్స్, కోఆపరేషన్స్ ఉంటాయో ఫారెస్ట్ లోనే, ఎగ్జాక్ట్లీ ఫారెస్ట్ లోనే అక్కడ కూడా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఒకప్పుడు చిన్నతనంలో మట్టిలో ఆడుకునే వాళ్ళం. ఎస్, అట్లా ఆడేటప్పుడు ఏ రోగాలు వచ్చేవి కాదు సార్ మనకి. ఎగ్జాక్ట్. ఇప్పుడు వచ్చేసేసి అపార్ట్మెంట్ కల్చర్ లో పిల్లల్ని అసలు కిందికి కూడా పంపించాం, కానీ ఇప్పుడే ఇంకా ఎక్కువ డిసీజులు వస్తాయి. పక్క ఫ్లైట్ లో కూడా పంపించాము అసలు మనం. అట్లా మట్టిలో ఆడుకుంటా ఉంటేనే అన్ని. ఎస్, కానీ అది కూడా మట్టి స్వచ్ఛంగా ఉండాలి. ఎస్. ఇప్పుడు మనకంటే ఈ సిటీ కల్చర్లో అటువంటి స్వచ్ఛమైన మట్టి దొరకడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. నేనేదో డైరెక్ట్ గా మట్టి లేదు పట్టించేసేస్తారేమో అనుకున్నా. బాడీ డైరెక్ట్ గా పట్టించాం అనమాట. కొంచెం దీన్ని ఇట్లా ఇడ్లీ బ్యాటర్ లాగా జారుడుగా చేసుకొని, ఓకే, సో ఈ విధంగా ఒక ప్యాక్ లాగా మనం వేసేస్తాము. పెన్న మీద అట్టేసినట్టుగా, ఎగ్జాక్ట్లీ మన ఊతప్ప వేసినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇలా వేసేసి క్లాత్ని మందం కూడా మందం ఉండాలి. ఎస్, ఇలా వేసేసి ఈ క్లాత్ని మళ్ళీ ఇలా మనం కవర్ చేసేసేలా. కవర్ చేసేసి మీరు నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే వెయిట్ అనేది వస్తుంది, రైట్, ప్లస్ టెంపరేచర్ వేరియేషన్ అనేది అవుతుంది. సో ఈ టెంపరేచర్ వేరియేషన్ వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో ఆ విధంగా అంటే మనం ఇప్పుడు ఈ శరీరంలో ఇక్కడున్న వేడికి డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే ఆ టెంపరేచర్ డిఫరెంట్ జోన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం, ప్లస్ వెయిట్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాం. సో దీనివల్ల అక్కడ ఉన్న ఫ్యాట్ ఏదైతే అబ్డామిన్ రీజన్ లోనే ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో 21 days మీరు ఖచ్చితంగా ఒక నియమం లాగా చేయండి. ఇట్లా ఎంతసేపు ఉండాలండి? 20 minutes సరిపోతుంది. 20 minutes సరిపోతుంది. అసలు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది అసలు మన బాడీకే టచ్ అవ్వలే కదా, ఎట్లా తగ్గుతారు? లేదు, దీని ఇప్పుడు అంటే ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ద్వారా దీని యొక్క ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ పొట్టలో ఉన్న సెల్స్ తో రియాక్షన్ జరుగుతుంది. నాభి దగ్గర కూడా మీరు ఎగ్జాక్ట్లీ ఆ 20 minutes అందుకే మనం పెడుతున్నాం కదా, ఆ 20 minutes లో ఆ రియాక్షన్ జరుగుతాయి. అందుకే మీకు ఏం చెప్పాను, లైవ్ గా ఉన్న మృత్తిక ఇది. అంటే మామూలుగా మీరు ఎక్కడో కెమికల్స్ యూజ్ చేసిన మట్టి కాదు, ఇది లైవ్ మనం మృత్తికను తీసుకొచ్చాం కాబట్టి అంటే అందులో సజీవంగా జీవక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ జీవక్రియ మళ్ళీ మనం వాటర్ పోసాము, ఆ యాక్షన్స్ రియాక్షన్స్ వల్ల ఈ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. చేయొచ్చు, ఇబ్బంది లేదు. చాలా కూల్ ఉంది. ఎస్, అంటే మామూలుగా ఈ వాటర్ తడిపారు కాబట్టి చల్లదనం అనేది కాదు, కానీ ఏదో ఫ్రిడ్జ్ లోంచి మనం తీస్తే ఎట్లా కూల్నెస్ వస్తుందో అట్లా వస్తుంది. ఇది తడిపిన తర్వాత జస్ట్ మామూలు ఇట్లా చేసేటప్పుడు కూడా నేను తెచ్చేసా కదా ఈ క్లాత్ ని, అప్పుడు ఇంత కూల్ లేదు. సో అంత మట్టి మహిమ అంతే, మొత్తం మట్టి అంటే మట్టి ప్లస్ మనం మట్టి ఎక్కడి నుంచి సేకరించాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బాడీ మాత్రం చాలా హీట్ ఉంది, బాడీ హీట్ ఉంది. ఇది ఇప్పుడు ఇది తీసిన తర్వాత 20 minutes తర్వాత మళ్ళీ మేము ఒకసారి ఇది తీసి చూసిన తర్వాత ఆ ప్లేస్ మాత్రం కూల్ అయిపోద్ది. ఆ ప్లేస్ కూల్ అవుతుంది అంటే అక్కడ ఉన్న ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతుంది, అక్కడ అడిషనల్ హీట్ సప్లై అవుతుంది. ఆ అడిషనల్ హీట్ సప్లై అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సరే, ఎట్లా ఉంది సార్ మామూలుగా మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే ఎట్లా అనిపిస్తుంది అక్కడ? చల్లదనంగా ఉందండి, చల్లగా ఉంది. ఓకే. మామూలుగా మీకైతే నమ్మకం ఉందండి ఈ థెరపీ ద్వారా మనం పొట్ట తగ్గుతుంది అని? ఉందండి. ఓకే. మీరు అట్లా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారా? చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నాను. కూల్ గా ఉంది, పొట్టకి లైట్ గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎట్లాగో తను చెప్తున్నారు లైట్ గానీ, సో 21 days మనం ఖచ్చితంగా యూజ్ చేస్తే ఖచ్చితంగా ఆ లైట్నెస్ అనేది మీరు ఫీల్ అవుతారు. నేను నా క్లయింట్స్ కి చేశాను, వాళ్ళకి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ నమ్మకంతో నేను ఇక్కడ లైవ్ గా మీకు ఇది చేసి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు దీన్ని నమ్మకంతో చేయండి. మీ అబ్డామిన్ రీజన్లో ఉన్న ఫ్యాట్ అనేది ఖచ్చితంగా బర్న్ అవుతుంది. కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మట్టి తీసుకురావద్దు. ఓకే, సో మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ సజెషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9652252558. సో ఒక 20 minutes తర్వాత మనం ఈ వీడియో ఇట్లా కంటిన్యూ చేద్దాం. ఒక 20 minutes తర్వాత ఈ మట్టిని తీసేసిన తర్వాత అక్కడ ఎట్లా ఉందనేది కూడా మేము లైవ్లో మీకు చూపిస్తాం. అంటే ఆ చల్లదనం ఎట్లా ఉంది, ఆ చల్లదనం ఎక్కువ అయ్యే కొద్దీ అక్కడ ఫ్యాట్ ఎట్లా బర్న్ అవుతుంది అనేది కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సో దీంతో పాటుగా
ఇంకా వ్యూవర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది దీంతో పాటుగా తేలికపాటి డైట్, తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనేవి, ఆసనాస్ అనేవి, అంటే మీ శరీర తత్వాన్ని బట్టి మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది, మీరు ఎంత చేయగలుగుతారు అనేది తేలికపాటి ఆసనాస్ ప్లస్ డైట్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయ్యేట్లయితే ఖచ్చితంగా 21 డేస్లో ఇందాక నవీన్ గారు చెప్పినట్టుగా 5 to 10 kgs రిడక్షన్ అనేది మా గ్యారంటీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ హానెస్ట్గా ఒక రతన్ లాగా మీరు నియమం తప్పకుండా 21 డేస్ చేయండి. 21 డేస్ చేసి రిజల్ట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీ కామెంట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి. ఓకే ఓకే, వెయిట్ చేద్దాం సార్ కాసేపు. ఓకే, ఇది ఒక 20 నిమిషాల తర్వాత అయితే ఎట్లా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. అంటే దీన్ని మనం తీస్తారంటే డైరెక్ట్ మీ క్లాత్ తీసేసేయండి, మొత్తం తీసేయచ్చా? మొత్తం ఇలా తీసేయండి. అసలు ఫ్రిడ్జ్ లోంచి మనం ఒక ఐస్ గడ్డ తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇది. డైరెక్ట్ తీసేసేయండి. ఓకే, అదే నేను మీకు చెప్పాను. అదే కదా, అసలు మట్టే మనం మూయలేదు కదా అన్నాము. పోయలేదు అని మీరు అనుకున్నారు, అంటే మనం ఇండైరెక్ట్ గా చేసామని మరి అనుకున్నారు. బట్ నేను మీకు చెప్పాను కదా, ఆ కెమికల్ రియాక్షన్ అనేది ఈ ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి టెంపరేచర్ వేరియేషన్ ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇది మెయిన్ నాభిలోకి వెళ్తుంది సార్ ఇది. ఎస్, అంటే మొత్తం ఈ ఏరియాలో ఉన్న స్కిన్ మొత్తం లోపలికి వెళ్తుంది అనమాట. ఆ స్వేదంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవి దీంట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, నేచురల్ కెమికల్స్, అవి పొట్ట లోపలికి వెళ్తాయి అనమాట. వెళ్ళి ఆ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహకరిస్తాయి అనమాట. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్. లైవ్ లో అయితే మనం పుట్ట అంటే ఇది జస్ట్ మనం వాయిస్లో కూడా చెప్పొచ్చు, కానీ ఆ వాయిస్లో చెప్పేదానికంటే కూడా ఇంపాక్ట్ వచ్చేసేసి ఏదో మట్టి అన్నామంటే ఓం ప్రకాష్ గారు చెప్పింది ఏంటంటే ఈ మట్టిని తీసుకొని మనకి ఇట్లా చేసాము అన్నట్టు పొట్ట తగ్గుతుంది అని చెప్పేసి మనం అన్నామంటే వాళ్ళు ఏదో ఒక మట్టి తీసుకొని చేశారంటే అది స్కిన్ అలర్జీకి దారి తీసే విధంగా ఉంటుంది. నేను లైవ్లో ఆ మట్టి తీసుకొని వచ్చి నేను ఎక్స్పెరిమెంట్ ఒకటి చేస్తానని చెప్పేసి అన్నారు. చాలా బాగుంది సార్, ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎందుకంటే రూపాయి కూడా ఖర్చు అయ్యే విధంగా అయితే కాదు. మీకు కేవలం ఏంటంటే ఆ మట్టి ఎక్కడ దొరుకుతుంది అనేది తెచ్చుకొని మీరు చేసేసుకోవచ్చు. దీని గురించి ఏదైనా సజెషన్స్ కావాలి అని అంటే ఓం ప్రకాష్ గారి నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సార్తో కూడా మీరు మాట్లాడి డిస్కస్ చేసి ఎట్లా చేయాలి, అదేవిధంగా డైట్ కూడా కంట్రోల్లో ఉండాలి అని అన్నారు. మరి ఎట్లాంటి డైట్ తీసుకోవాలని కూడా మీరు ఫోన్ ద్వారా సార్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.